సెల్ ఆన్ చేస్తే ఏదో ఒక వెంకటాపురం మెసేజ్ వస్తుంది, వీడియో వస్తుంది, స్క్రీన్ పంపిస్తున్నారు. 12 తారీఖున 2-3 సినిమాలు రిలీజ్ ఉన్నాయి. బట్ నాకు ఏది గుర్తులేదు, వెంకటాపురం మాత్రమే గుర్తొచ్చింది. అదే గుర్తుంటుంది రోజు ఎవరన్నా 12 తారీఖున ఏ సినిమా రిలీజ్ అని వెంకటాపురం అనే చెప్తున్నా, అదే అంత బాగా గుర్తుంది. శ్రేయస్ని పాపం తను ఎవ్రీడే ఏదో ఒక మెసేజ్ పంపిస్తున్నారు, వీడియో పంపిస్తున్నారు. అంటే తన తపన సినిమా ఎలాగైనా సరే హిట్ అవ్వాలన్న తపన కనిపిస్తుంది. సో తన తపనకైనా సరే ఈ సినిమా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈరోజు రిలీజ్ చేసిన ఆ సీన్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఆ టేకింగ్ కానీ థ్రిల్లర్స్ జనరల్గానే టేకింగ్ అది డైరెక్షన్ అది బాగున్నప్పుడు హిట్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో టేకింగ్ డైరెక్షన్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఆ సీన్స్ చూస్తే ఒక క్యూరియాసిటీ, సినిమా ఎలాగైనా సరే హిట్ అవుతుంది అనిపించింది. అలాగే ఆ సాంగ్స్ కూడా ఆ విజువల్స్ కానివ్వండి, ఆ లవ్ ఫీల్లో పర్ఫెక్ట్గా కన్వే అయింది. చూస్తుంటే సినిమా లవ్ థ్రిల్లర్లా ఉంది. ఈ సినిమా డెఫినెట్గా హిట్ అవుతుందని నమ్మకం అయితే నాకు ఇప్పుడు చూడగానే వచ్చింది. సో ఈ సినిమా సూపర్ హిట్ అయ్యి మన రాహుల్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. పూర్వం సినిమాల కానీ ఇప్పుడు మెచ్యూర్డ్గా యాక్ట్ చేశాడు. హీరోయిన్ బాగుంది, ఆడియో బాగుంది. ఏ రకంగా చూసినా సినిమా హిట్ అవుతున్న ఫీలింగ్ అయితే నాకు కలిగింది. రాహుల్ చాలా గ్యాప్ తీసుకుని చేసిన సినిమా. వేణు చాలా కష్టపడి తయారు చేసుకున్న స్క్రిప్టు. మన శ్రీనివాస్ గారు, పణి గారు చాలా రిస్క్ చేసి చేసిన సినిమా. వీటిలో అన్నిట్లో వెనకాల లక్కీ హ్యాండ్, మారుతి గారి హ్యాండ్ ఉంది. ఇప్పుడే సాంగ్స్ ఒక చిన్న ఎపిసోడ్ చూసాము, చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. దీంట్లో అన్నీ కుదిరినాయి. ఫోటోగ్రఫీ కూడా చాలా బాగుంది. ఇది వైజాగ్లో జరిగే స్టోరీ. దీంట్లో నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చారు. వైజాగ్, కైలాసగిరి అన్నిటినీ కొత్త యాంగిల్లో చాలా బాగా చూపించారు. సో ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి. చిన్న సినిమాలకి అందరూ సపోర్ట్ చేయాలి. 12 తారీఖున రిలీజ్ అయిన సినిమా మంచి సక్సెస్ సాధించి యూనిట్ అందరికి కూడా సంతోషాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. రెడీ విత్ అవర్ అవుట్పుట్ అండ్ ఇప్పుడు 2 సాంగ్స్ చూసాం మనం అండ్ we're getting good audio response kuda. So I should thank my producers, I should thank my director, I should thank the cinematographer and editor for delivering my songs beautifully. I thank Maruti for coming. Thank you sir for coming. So I hope you'll all go to the theaters, watch the movie and support us. We've done our best. Congrats to Rahul and Mahima as well. So God is good. Thank you. First and foremost, మేము ఫస్ట్ పోస్టర్ లాంచ్ చేసినప్పటి నుంచి థియేట్రికల్ ట్రైలర్ అందరూ చాలా బాగా అంటే ప్రమోషన్ చాలా బాగా చేస్తున్నారు అంటున్నారు. కానీ ద హోల్ క్రెడిట్ గోస్ టు మీడియా ఫ్రెండ్స్. అంటే మేము ఏ ఛానల్కి వెళ్ళినా, ఏ న్యూస్ పేపర్ యాడ్ న్యూస్ పేపర్స్ దే టేకింగ్ ఇంటర్వ్యూస్, రేడియో ఛానల్స్కి వెళ్ళినా చాలామంది చాలా బాగా మాట్లాడుతున్నారు సినిమా గురించి. ఒక పాజిటివ్ బజ్ ఉందని చెప్తున్నారు. ద హోల్ క్రెడిట్ గోస్ టు మీడియా. ఎందుకంటే మీడియా కెన్ లిఫ్ట్ అ ఫిలిం. ఎస్పెషల్లీ ఇలాంటి చిన్న సినిమా కొత్త ప్రయత్నం చేసామండి. అంటే ఈ సినిమా ఇస్ జస్ట్ నాట్ అన్ అదర్ ఫిలిం ఫర్ మీ. అట్ ఎవ్రీ స్టేజ్ నేనన్నా, డైరెక్టర్ అన్నా, మా ప్రొడ్యూసర్స్ అన్నా చాలామంది చాలా స్క్రూటినీ చేసిన సినిమా ఇది. అంటే చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మంచి సినిమాతో రావాలా, నాకు హిట్ రావాలా అని చాలా కష్టపడి, అంటే ఒక సినిమా చేసేసి ఒక డేట్ పెట్టుకొని కాకుండా అట్ ఎవ్రీ స్టేజ్ ఏమైనా చిన్న ఫ్లాస్, ఏమైనా మిస్టేక్స్ ఉంటే అవి కరెక్ట్ చేసుకుంటూ వచ్చిన సినిమా ఇది. ఫైనలీ వీఆర్ రెడీ టు కమ్ ఆన్ 12th. అండ్ చాలా పెద్ద సినిమా, బాహుబలి లాంటి పెద్ద సినిమా వచ్చి బ్లాక్ బస్టర్ అండ్ అలానే వీఆర్ కమింగ్ విత్ లాట్ ఆఫ్ కాంపిటీషన్. కానీ ఒక చిన్న కాన్ఫరెన్స్ అండి, ఒక ఆనెస్ట్ ఫిలిం చేసాము, ఒక కొత్త ప్రయత్నం. అండ్ దీస్ డేస్ తెలుగు ఆడియన్స్ యాజ్ వెల్ యాజ్ మీడియా ఆర్ సపోర్టింగ్ న్యూ ఏజ్ ఫిలిమ్స్. సో ఐ హోప్ దే రికగ్నైజ్ ఆ ఫిలిం. అండ్ మీకు అందరికీ సినిమా నచ్చితే ఒక 10 మంది చెప్పండి. అండ్ బికాస్ personally for me or my producers or for my director, we want a hit film and it should be a commercial hit because my producers anta they put everything at risk and it's a journey of 3 years for me and my director. So alane Maruti garu ante naakana Srinivas garu kana Pani garu kana oka chinna conference andi, if you are on wrong track or at any time we want support ante oka chinna dhairya Maruti garu unnarani. So sir, meer prati event ki raavadam and you, in spite of your busy schedule, you've been always there for us. So I can never forget your contribution in my life. So thank you very much Maruti sir. అలానే ఈ సినిమాలో చేసిన కాశీ విశ్వనాథ్ గారు, అజయ్ ఘోష్ గారు అండ్ ఎవ్రీ ఆర్టిస్ట్ ఇన్ మహిమా ఆల్సో, మా ప్రొడ్యూసర్స్కి
అండ్ దే సపోర్టెడ్ అస్ లాట్. అంటే ఇంకొక 2 days కావాలి, ఎక్స్ట్రా కావాలి మంచి క్వాలిటీ కోసం అంటే దే ఆల్వేస్ కోఆపరేటెడ్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అచ్చు ఆర్ మై డిఓపి సాయి ప్రకాష్ గారు, దే బికమ్ లైక్ ఫ్యామిలీ. సో థ్యాంక్ యూ వెరీ మచ్. దే అంటే వాళ్ళకి అచ్చు డజంట్ హ్యావ్ టు ప్రూవ్ ఎనీథింగ్, కానీ ఐ థింక్ the amount of time he is given for this film in terms of creatively, he got involved even in DTS and all some other post-production things because he's always been given mark and child experience. He's been born and brought up in film industry, so I'm very thankful to Achu. Sai Prakash Garu, he's been the backbone of the film. He's been the biggest support system to the director. So thanks Sai Bhaiya and Venu and నేను అంటే మేము ఒకటే 3 years ట్రావెల్ అండి. మేము ఒక ఎగ్జామ్ రాసాము, ఇప్పుడు మేము పాస్ ఆఫ్ ఫెయిల్ అది మీరు on 12th you will tell us, you will give us the verdict. So me and Venu as well as the producers are in full tension, and I hope we have done a good film. చిన్న కాన్సెప్ట్ మంచి సినిమా తీసామని. అండ్ మా ప్రొడ్యూసర్ శ్రీనివాస్ గారి గురించి అంటే ఏం చెప్పాలండి, అంటే హీస్ లైక్ ఫ్యామిలీ టు మీ, అండ్ our journey has been for almost 3 long years. I hope all his problems are solved with this film, and it's only good time at the movies for him. Same thing Funny Bhaiya is my family relation, so I think he loves me so much, so he just came and he's been there for me throughout. So thanks Funny Bhaiya, and alane to everyone. ఈరోజు వెంకటాపురం 12th రిలీజ్ అవుతుంది. అంటే ఒక చిన్న సినిమా, చాలా హానెస్ట్గా సినిమా చేశారు, మంచి కాన్ఫిడెంట్గా ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు. నిజంగా అంటే కొన్ని సినిమానే మాట్లాడుతుంది, అట్లాంటి సినిమా ఇది. స్క్రీన్ మీద ప్రతి ఫ్రేము కూడా వాళ్ళు ఎంతో అంటే ఎఫర్ట్ పెట్టి మనకి ఎక్కడా కూడా ఇదేదో కొంచెం బడ్జెట్ తక్కువలో చేసిన సినిమా అని కాకుండా చాలా కష్టపడి ఈ సినిమా తీశారు. ఇది నాకు అసలు ఈ సినిమాకి నాకు అసలు ఎలాంటి సంబంధం లేదు, కానీ ఒకరోజు సినిమా జరుగుతుంది, వీళ్ళు బాగా వస్తుందని చెప్పారు. అన్ని సినిమాలను మామూలుగా అందరూ అట్లాగే చెప్తారు అనుకున్నాను, బట్ యాక్చువల్గా సినిమా వితౌట్ ఆర్ఆర్ చూశాను. సినిమా చూసి చాలా షాక్ అయ్యి వెంటనే డైరెక్టర్ కూడా ఫోన్ చేశాను. చాలా బాగా తీశారు, ఎందుకంటే అప్కమింగ్ దాంట్లో అంత మెచ్యూర్డ్గా నెక్స్ట్ ఒక కెమెరా వర్క్ కానీ, ఆర్టిస్టుల దగ్గర నుంచి పెర్ఫార్మెన్స్ తీసుకోవటం కానీ, ఎక్కడా కూడా ఈ సినిమాకి ప్రొడక్షన్ బడ్జెట్ తక్కువ, మా దగ్గర డబ్బులు లేక ఇట్లా తీసామనే ఫీలింగ్ కానీ ఎక్కడ రానివ్వకుండా ఒక సినిమాలాగా పర్ఫెక్ట్గా ప్రజెంట్ చేశారు. అప్పటి నుంచి యాక్చువల్లీ ఈ సినిమా మీద నాకు ఎక్కడో ఒక కాన్ఫిడెన్స్ ఉంది. అంటే సినిమా హిట్ ఫ్లాప్ అనేవి ఎప్పుడు మన చేతుల్లో ఉండవు, బట్ ఫస్ట్ ముందు మనం పెట్టే ఎఫర్ట్ అది సిన్సియర్గా ఉండాలి. అలాంటి ఎఫర్ట్ ఈ టీం బాగా చేశారు. డైరెక్టరు, సినిమాటోగ్రఫర్ ఎక్కడున్నా అతని వర్క్ మాట్లాడుతుంది. అట్లాగే అచ్చు ఇలాంటి కథకి అచ్చు తన మ్యూజిక్ ఇవ్వడం చాలా ఎసెట్ అయింది ఈ సినిమాకి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆర్ఆర్ మాత్రం మనం ఇప్పుడు చూస్తున్న ఒక చిన్న సీన్, అది సినిమాలో వచ్చిన ఫస్ట్ సీనే, ఆ సీనే మామూలుగా అలా ఉంది. ఈ ప్రతి సీను కూడా అంత గ్రిప్పింగ్గా తీశారు. వెంకటాపురంని May 12th 250 థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నాము. ఓవర్సీస్లో 30 screens, నైజాంలో 85 screens రిలీజ్ అవుతుంది. అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఓవరాల్గా మొత్తం 250 థియేటర్స్ రిలీజ్ అవుతుంది సినిమా. అండ్ ఈ సినిమా నాకు ఎంత నచ్చి నేను నైజాము, వైజాగ్ ఓన్ రిలీజ్ చేస్తున్నాము. వైజాగ్ని మారుతి గారు రిలీజ్ చేస్తున్నారు, మారుతి గారు నేను కలిసి రిలీజ్ చేస్తున్నాము. నైజాం నేను ఓన్గా రిలీజ్ చేస్తున్నాను కంపెనీ నుంచి. అంత నమ్మాము సినిమాని. సినిమా పక్కా హిట్ అవుతుందని కోరుకుంటున్నాను.